ఈ కర్రీని మనం రొట్టెలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, వైట్ రైస్లోకైనా, ఇంకా బిర్యానీలోకైనా కూడా తినచ్చు. ఇది మిక్స్డ్ కర్రీ, మిక్స్డ్ ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఒకటి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేయాలని చూపించబోతున్నాను. గుత్తి వంకాయ చేయడం రాని వాళ్ళకైనా నేను చూపించే విధంగా చేస్తే ఈజీ పద్ధతిలో హోటల్ స్టైల్లో కర్రీ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఈజీగా నేర్చుకుంటారు. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. ఈరోజు నేను గుత్తి వంకాయ కోసం పోలూరు వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు అయితే కర్రీ చాలా బాగా టేస్ట్గా వస్తుంది. ఇవి అన్ని చోట్ల దొరకవు, ఓన్లీ రాయలసీమలో మాత్రమే దొరుకుతాయి. ఈ కర్రీ చేసేసుకుందామా? ఇంకా వెళ్ళిపోదామా వీడియోలోకి? చూసారా ఈ వంకాయలు ఎంత టేస్ట్గా ఉంటాయో కర్రీ కోసము. ఇవి పోలూరు వంకాయలండి. ఈ వంకాయల్ని నేను మార్కెట్ వెళ్ళి అదే పనిగా తెచ్చుకున్నాను. 1 డే అయింది, అందుకే కొంచెం వాడినట్లున్నాయి. ఇంకా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయి గుత్తి వంకాయకి. ఇవి రాయలసీమలో మాత్రమే దొరికే వంకాయలండి. ఈ వంకాయల్ని గుత్తి వంకాయ కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ వంకాయలన్నీ కట్ చేసుకుందాము. ముందుగా నీళ్లు వేసుకొని వంకాయలు కోసి పెట్టుకోవడం కోసం నీళ్ళల్లో ఉప్పు, పసుపు కాస్త వేసి దాంట్లో కరిగించి పెట్టుకోవాలి. ఇలా కరిగించి పెట్టుకున్న తర్వాత మనం వంకాయలు ఉన్నాయే, ఇలా వంకాయలు, పోలూరు వంకాయలను నీట్గా, ఈ తోకలు ఎక్కువగా ఉంటాయి, ఇంత తోకలు అవసరం లేదు, మనకు చూడ్డానికి బాగుండవు కదా, అలా తీసేసి ఈ వంకాయలు కట్ చేసి, కొంచెం నా దగ్గర ఫ్రెష్గా లేవు వంకాయలు, అందుకని ఇవన్నీ నీట్గా తీసేస్తున్నాను. ఫ్రెష్ వంకాయలు అయితే ఇవి కూడా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా అవి కూడా తినేయచ్చు. అందుకని నేను వంకాయలు ఇలా చేసేసి పెట్టుకుంటున్నాను. ఇలా తోకలు ఇవి తీసేసిన తర్వాత వంకాయను ఇలా నిలువుగా, ఇలా అడ్డంగా, అంతేనండి, ఇలా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు ఏమి లేకుండా చూసుకోవాలి, పుచ్చులు ఉంటే మళ్ళీ బాగుండదు కదా. ఇలా చేసేసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను శుభ్రం చేసి వేసి పెట్టు. ఫస్ట్గా లవంగాలు, దాల్చిన చెక్క, ఇది బాగా వేగాలి, ఎందుకంటే ఇది ముందే వేస్తాము, తర్వాత అయితే వేగదు కాబట్టి. తర్వాత కొన్ని పల్లీలు, ఇవి కూడా వేగాలి ఇందులోనే. ఈ పల్లీలు ఇలా వేగుతున్నప్పుడే 1 స్పూను తెల్ల నువ్వులు, ఇవి కొంచెం చిట్పట్లాడాలి. ఇందులోనే 1 స్పూను కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి మనం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మిక్సీలో కోకోనట్ వేసుకోవడం ఇబ్బంది అయ్యి అందరూ కొబ్బరి పొడి వాడుతున్నారు. మళ్ళీ ఎందుకంటే ఇది వేడి మీద మాడిపోతుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇందులోనే కాస్త జీలకర్ర వేసి వేపుతానండి. ఒక టీ స్పూన్ జీలకర్ర, జీలకర్ర, ఇందులోనే ధనియాల పొడి. ఎక్కువ మాడనివ్వకూడదండి, ఇది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు కారం పొడి వేయాలండి. అంతే. ఈ మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలో, ఇంట్లోనే వేసుకోవచ్చు. ఇది చల్లారేలోపు మనం
వంకాయలు అవి కట్ చేసుకుందాము. మనం వంకాయలు కట్ చేసుకునే ముందుగానే కాసింత చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండండి. దీన్ని నీట్గా ఒలుచుకొని శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి. శుభ్రంగా ఇలా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. చూసారా, ఆ నీళ్ళని పంపేసి కొద్దిసేపు ఇలా నానబెట్టాలి. మనం వంకాయలు అవన్నీ కట్ చేసుకునే లోపు ఇది నానుతుంది. తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇది నూనె వంకాయ అని అంటారు కదా, దీంట్లో నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది బాగా. ఈ నూనె వేడెక్కాక, ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉప్పు పసుపు వేసి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలను శుభ్రంగా ఇలా కడిగేసేసి ఉప్పు నీళ్ళలోనే ఒక్కొక్కటిగా ఈ వేడి వేడి నూనెలో వేయాలి. నీళ్ళన్నీ కొంచెం వంపుకుంటేనే బెటర్, చిటపట అనకుండా ఉంటుంది. ఇలా నూనె వేడెక్కితే మళ్ళీ చిటపట అంటుంది అని మీకు లైట్గా చూపిస్తున్నాను. ఈ నూనెలో ఈ వంకాయలన్నీ బాగా మగ్గిపోవాలి. ఇలా మూత పెడితే ఆయిల్ అంతా పైకి చిట్లకుండా నీట్గా లోపల మగ్గిపోతాయి వంకాయలు. ఈ వంకాయలన్నీ మగ్గిపోయేసరికి మనం మసాలా రెడీ చేసుకున్నాం. అంత లోపల చింతపండు కూడా నానింది. ఈ నానిన దాన్ని గుజ్జు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తెచ్చి చూసేసరికి వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఈ వంకాయలన్నిటిని మనం ఒక గిన్నెలో, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. ఈ వంకాయలను మెల్లగా తీసుకోవాలి, ఇవి చిరిగిపోకుండా మెల్లగా తీసి పెట్టుకోవాలి. బాగా మగ్గిపోయాయి చూసారా. ఇవన్నీ ఒకే సైజు ఉంటే ఒకేసారి మగ్గుతాయండి. కొంచెం ఎక్కువ తక్కువ సైజు ఉన్నాయంటే మగ్గడం లేట్ అవుతుంది, ఇతరులో చిన్నగా ఉన్న వంకాయ మాడిపోతుంది. అలా జరగకుండా చూసుకోవడానికి అన్ని ఒక సైజు ఉండాలని చెప్పాను. అన్ని ఇలా తీసి పెట్టుకున్నాక ఈ ఆయిల్ ఉంది కదా, ఈ పెన్నంలో, ఈ బాండలీలో ఉన్న ఆయిల్ అట్లే వేడెక్కనివ్వాలి. ఇలా అన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు ఇలా వేగాలి, ఈ మాత్రం వేగాలి, మరి ఎక్కువ మాడిపోకూడదు. ఇలా వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసి బాగా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ఈ పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందాక చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జుని బాగా నీళ్ళు పిసికి పెట్టుకున్నాం. అంతా వాటరే, ఎక్కువ అయితే చింతపండు గుజ్జు లేదు, నీళ్ళలో వేసి కలిపి పెట్టుకున్నాము. ఈ వాటర్ని ఈ వేగిన మసాలాలో వేయాలి. ఇందులోనే మనం పసుపు ఉప్పు వేస్తున్నాము. మనం వంకాయ కూరకు సరిపడా ఉప్పు అండి. రాళ్ళుప్పు వేసుకుంటేనే చాలా మంచిదండి. అందరూ సాల్ట్ వాడుతుంటారు, సాల్ట్ కొన్నిటికి మాత్రమే వాడాలి. కల్లుప్పు అండి, కూరకు సరిపడా. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకున్నాము. బాగా ఈ చింతపండు గుజ్జు ఉడకాలండి. ఇది ఉడికేటప్పుడే
నేను కాస్త పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగు వేయడం వల్ల ఎక్కువ పులుపు రాకుండా కూరకు కమ్మదనాన్ని ఇస్తుంది. ఇది సీక్రెట్ అండి ఈ కర్రీలో. ఈ పెరుగును బాగా బీట్ చేసేసుకోవాలి. కొంచెం కర్రీనే కాబట్టి నేను అలాగే వేసేసాను. మీరు కాస్త ఎక్కువ వేసుకుంటే బీట్ చేసేసుకుంటే మంచిది, ఈ గడ్డలు గడ్డలు లేకుండా. ఇలా చూసారా, వంకాయ ముక్కలలో ఈ పులుసు వంకాయలు కలిసి బాగా ఉడికిపోయాయి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం హోల్ గరం మసాలా పేస్ట్ ను ఇలా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ను ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ చూసి వేసేసుకొని ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలండి. ఇది ఉడకడంలోనే ఈ నూనె అంతా బయటికి రావాలి. మనం ఇందాక వేసిన ఆయిల్ మొత్తం దీంట్లో నుంచి బయటికి వస్తే అప్పుడు టేస్ట్ అండి. కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. సరిపోయే వాటర్ వేసేసుకోండి. ఇప్పుడే మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్. మా ఇంట్లో అయితే ఎక్కువనే గ్రేవీ తింటారండి, అందుకే నేను కొంచెం మసాలాలు అవి కూడా ఎక్కువ వేసాను. మీ ఇంట్లో గ్రేవీ తక్కువ తింటే తక్కువ మసాలాలు వేసుకొని తక్కువ చేసుకోండి. చూడండి, ఇలా కొద్దిసేపు మూత పెడతాము. వేసిన మసాలాలన్నీ వంకాయకు అద్భుతంగా పడతాయి, టేస్టీగా ఉంటాయి. 5 minutes అయిపోయింది. కూర ఉడికింది బాగా. చూడండి, మసాలాలో చింతపండు పులుసులో కూర బాగా ముక్కలు బాగా ఉడికిపోయాయి. చూసారా, నూనె అంతా లైట్గా అలా పైకి వస్తుంది. ఈ విధంగా ఉడికితే కూర రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ ఒకటి ఉంటే చాలు. మా ఇంట్లో ప్రతి సండే ఈ కర్రీ చేసుకుంటాము. ఎందుకంటే వారానికి ఒకసారి ఈ కర్రీ మా ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే సండే మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాము, కలర్ రైస్ చేసుకుంటాము. దాని కాంబినేషన్ లో మాకు ఈ కర్రీ ఉండాల్సిందే. ఒక పూటకైతే ఇది ఖచ్చితంగా తింటాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకొని తినేసేయడమే. వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని ఇంకా ఏ దాంట్లోకైనా, టిఫిన్ లోకైనా లంచ్ లోకైనా రెండిట్లోకి వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.